బాగుందా టెంపుల్? బాగుంది కదా టెంపుల్. బాగానే ఉంటుంది. నేను ఇప్పటికి 4 సార్లు వచ్చిన. వావ్, ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. గాయస్, నాకు ఇక్కడ ఒకటి కనిపించింది, నాకు అది కావాలి అంటున్నాను, ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఫైనలీ యూకేలో పానీపూరి అండ్ దహీపూరి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీత వ్యూస్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్తున్నాము. ప్లేస్ వచ్చేసి వెంబ్లీలో సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము గురు పౌర్ణమి స్పెషల్గా. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఐక్య. నేనైతే లాస్ట్ టైం హైదరాబాద్లో చూసాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఇదే సాయిబాబా టెంపుల్. ఆల్మోస్ట్ మాకు ట్రావెలింగ్కి 1 to 1.5 hours పట్టింది. సో ఇక్కడ టెంపుల్స్ ఇలానే ఉంటాయి. సో రండి వెళ్దాం. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి సాయిబాబా కనిపిస్తాడు. సో ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి కొంచెం రష్ ఉంది అంతే. యాక్చువల్లీ దర్శనం ఇంత ఫాస్ట్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చేసి అన్నదానం అండ్ మాకు ఫుడ్ రైస్, పన్నీర్, స్వీట్స్ ఇలా ఇచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యూకేలో కూడా ఇంత మంచి టెంపుల్ ఉందని చెప్పేసి. అసలు నాకు ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చేసింది. అండ్ అక్కడ దర్శనం అయిపోగానే ఇంటికి వెళ్తాము అనుకున్నాము, బట్ ఇక్కడ నియర్ బైలో ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్తే ఇక్కడికి వచ్చేసాము. సో ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. దీని పక్కనే కొంచెం డిస్టెన్స్లోనే కృష్ణుని టెంపుల్ ఉంది. సో అది ఇదే. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది కదా. సో రండి. నాకు తెలిసి లోపల ఫొటోస్ అలో చేస్తారో లేదో తెలీదు, బట్ యా లెట్స్ ట్రై, చూద్దాం. మా హస్బెండ్ కార్ పార్క్ చేస్తున్నారు. యా, బాగుంది కదా టెంపుల్. నేను ఇప్పటికి 4 సార్లు వచ్చిన. నువ్వు 4 times వచ్చావు, నేను కొత్తగా వచ్చాను కదా. నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి వచ్చావు. బాగుంది టెంపుల్. ఇది ఎంట్రన్స్. యాక్చువల్లీ ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది, బట్ అది ఎందుకో క్లోజ్ చేశారు. 2 sides ఉన్నాయన్నమాట వెళ్ళడానికి. ఇక్కడ స్టాండ్స్ దగ్గర ఫుట్వేర్ రిమూవ్ చేసుకొని వెళ్ళాలి. నేనైతే ఇలా ఎంట్రీ అవ్వగానే అసలు టెంపుల్కి వచ్చానా లేకపోతే ప్యాలెస్కి వచ్చానా అన్న ఫీల్ వచ్చేసింది. అంత బాగుంది టెంపుల్ అయితే. అండ్ మనకి ఎంట్రీ అవ్వగానే గంగా అమ్మవారు కనిపిస్తారనమాట. సో ఇక్కడ నుంచి అన్ని దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవాలి. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. దీనికి రైట్ సైడ్లోనే మనకి శివుడు, పార్వతి ఉంటారు. నెక్స్ట్ అక్కడ నుంచి మూవ్ అయ్యాక మనకి సాయిబాబా దేవుడు ఉన్నాడు. సాయిబాబా నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ సాయిబాబా. అక్కడ లైటింగ్ కానీ చాలా సింపుల్గా పొలైట్గా ఎంత బాగా అనిపించింది తెలుసా. టెంపుల్లో పీస్ఫుల్గా ఉంది వెళ్ళేంత వరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి హనుమాన్ కనిపిస్తున్నాడు. ఇక్కడ మనకి అబ్రాడ్లో ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక సిస్టమ్ వైజ్ ఉంటుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు. లైక్ ఇండియాలో అయితే కంప్లీట్లీ పబ్లిక్ రష్ ఇలా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఒక ఆర్డినరీ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ వైజ్ వెళ్ళాలి. నెక్స్ట్ మేము కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అయితే కృష్ణుడు. ఎంత బాగుంది తెలుసా, అసలు చూస్తూ ఉంటే అసలు కళ్ళు సరిపోలేదు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ వచ్చేసి సీత, రామ్, లక్ష్మణ్ అండ్ కింద చూసారా హనుమంతుడు. నాకైతే ఎక్స్ప్లోర్ చేయడానికి టైం కూడా సరిపోలేదు, అంత బాగా అనిపించింది. 2 కళ్ళు సరిపోలే అనమాట. ఎవ్రీ సింగిల్ లైన్ టచ్ చేస్తున్నాను నేను. ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగుంది. అండ్ నా గుడ్ లక్ ఏంటి అని అంటే మీకు చూపించడానికి కూడా నాకు సీసీ కెమెరా ఉన్నా కూడా ట్రై చేశాను ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎవ్రీథింగ్ ఏం చూపించలేదు, బట్ ఐ కెన్ డూ మై లెవెల్ బెస్ట్ అనుకుంటా నేనైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎగ్జిట్.
ఎక్స్క్లూజివ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది గైస్. నాకైతే కళ్ళు సరిపోలేదు. టెంపుల్ లోపలనే ప్యాలెస్లా ఉంది అండ్ బయట ఈ శిల్పాలు ఇవన్నీ అసలు ఆర్కిటెక్చర్ ఇవన్నీ డిజైన్ చేసిన వాళ్ళకి సెల్యూట్ చెప్పాలి అండి. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ నేను నమ్మలేదు, తర్వాత అన్నీ టచ్ చేసి ఎక్స్ప్లోర్ చేశాక చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు ఈ ప్లేస్ చూసనైతే కంప్లీట్ ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చేసింది. అంత బాగుంది అన్నమాట ప్లేస్. నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు. అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా దర్శనం అయిపోయింది. సో మేము షాప్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టుగానే అన్ని షాపింగ్ మాల్స్ లాగా డ్రెస్సెస్, పానీపూరి సెంటర్స్, స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకైతే షాపింగ్ అంటే పిచ్చి. సో నేను ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఇది ఒక చిన్నపాటి కమల్ సెలెక్షన్స్ అనమాట. ఈ లైన్లో మొత్తం మన ఇండియన్ షాపింగ్సే. ఇక్కడంతా శారీస్, శారీ కలెక్షన్స్. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, సో రాఖీస్ శారీస్ కాకుండా బ్యాగ్స్, కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ షాప్ చేయడానికి డ్రెస్సెస్. గైస్ నాకు ఇక్కడ ఒకటి కనిపించింది. నాకు అది కావాలి అంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళాలి. సో అది మీకు కూడా పిచ్చి. చూడండి అదేంటో. ఇదే అది. సో పానీపూరి కావాలి, తీసుకెళ్ళు. ఫైనల్లీ నాకైతే పానీపూరి సెంటర్ చూడగానే అస్సలు ఎగ్జైట్మెంట్ ఆగలేదు. నాకు పానీపూరి కావాలి అని చెప్పేసి. నిజం చెప్తున్నాను, అబ్రాడ్ వచ్చిన వాళ్ళు ఇండియన్ ఫుడ్ నిజంగానే మిస్ అవుతాము. ఇది మాత్రం 100% ష్యూర్గా. అమౌంట్ పే చేశాక ఇలా టోకెన్లో ఇస్తారు. చూసారా ఎంతమంది ఉన్నారో పానీపూరి ఫేవరెట్స్. అందరు లైన్లో ఉన్నారు. సో ఇక్కడే అన్నమాట పానీపూరి ఇచ్చేది. మా హస్బెండ్ లైన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. ఫైనలీ యూకేలో పానీపూరి అండ్ దహీ పూరి. వావ్.